నా కండిషన్ అక్షయ్తో చెప్పకుండా నన్ను మోసం చేశారు కదా. నా జీవితాన్ని నాశనం చేశారు మీరు. రే మానవడా, ఏ తండ్రి అయినా బిడ్డల జీవితాల్ని నాశనం చెయ్యాలనుకుంటాడా చెప్పు? ఆ కొటేషన్ని గుడ్డిగా నమ్మే ఇదిగో ఇప్పుడు ఇలా ఈయన చేతుల్లో మోసపోయి మీ అందరి ముందు ఒక వెర్రివాడ్లా నిలబడ్డాను. మా అమ్మే బ్రతికుంటే ఇలా చేసుండేదా? నా జీవితం ఏమైనా పర్లేదని స్వార్థంగా ఆలోచించుండేదా? అడగడానికి మా అమ్మ లేదు కాబట్టి అందరూ కలిసి నా జీవితం నాశనం చేశారు కదా. అలా అనకు మనవడా. ఇక చాలా ఆపు నానమ్మా. నానా, మీరు చేసిన తప్పు మీరే సరిదిద్దాలి. నేను కొత్తింటికి వెళ్ళి పాలు పొంగిచ్చి తిరిగొచ్చే లోపు అక్షయ్ని ఒప్పించి తీరాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నానా, అన్నయ్యకి ఏమైంది నానా? మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడేంటి? రే కార్తీక్, నువ్వేం మాట్లాడుకు, ఊరుకో. అమ్మా అక్షయ, ఇన్నేళ్ళు నేనేం కోరుకున్నా నెరవేర్చని ఆ భగవంతుడు చివరిగా నా ఇంటికి బంగారం లాంటి మనసున్న కోడలు రావాలని మొక్కుకున్నాను. నా కోరికని ఆ భగవంతుడు మన్నించి నిన్ను ఈ ఇంటికి కోడలుగా పంపించాడమ్మా. నిన్ను ఈ ఇంటి దేవతగా భావించి నిన్ను ఒక కోరిక కోరుకుంటానమ్మా. మావయ్య, ఏంటి మావయ్య ఇది? కాదనకమ్మా, నా కోరికను నెరవేరుస్తానని నేను నమ్ముతున్నాను. వాడు కోరుకున్నట్టు నువ్వు వాడితో పాటు వేరు కాపురం వెళ్ళమ్మా. అవునమ్మా, పెళ్లి చేసి మీ ఇద్దరిని కలిపింది మీరు సంతోషంగా కలిసి బ్రతకడానికి. అది ఈ ఇంట్లో అయితే ఏంటి, ఏ ఇంట్లో అయితే ఏంటి, నాకు కావలసిందల్లా ఒక్కటే, నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని. నాకది చాలు. దయచేసి ఒప్పుకోమ్మా. అక్షయ, ఈ భూమి మీద ఆలయ గోపురాల కంటే ఎత్తైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటి వంక చూసి మనం ఏనాడు దండం పెట్టుకోం. ఆలయ గోపురానికి మాత్రమే నమస్కరిస్తాం. ఎందుకో తెలుసా? ఆ గోపురం వెనుక భగవంతుడు ఉంటాడు కాబట్టి. నా మనవడు అంతేనమ్మా. వాడు కోప్పడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడని అనుకోకు. వాడి కోపం వెనుక కూడా న్యాయం ఉంది కదా తల్లి. దాన్ని అర్థం చేసుకుని మనం గౌరవించాలి కదమ్మా. అమ్మమ్మా. అవును అక్షయ, ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కుటుంబం కోసం రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడ్డాడు. పెళ్లి చేసుకునైనా వాడు సంతోషంగా ఉండాలని మేం కోరుకున్నాం. మా కోసం ఇంత చేసిన వాడికి వాడు కోరుకుంటున్న సంతోషాన్ని తిరిగి ఇవ్వాలి కదమ్మా. కాబట్టి వాడితో వేరు కాపురం వెళ్ళడానికి ఒప్పుకో తల్లి. వదినా, ఇన్నేళ్ళు మా కోసం మా అన్నయ్య కష్టపడింది చాలు. ఇకనైనా మా అన్నయ్య సంతోషంగా ఉండాలి. కుటుంబంలో పెద్ద కొడుకుగా పుడితే జీవితాంతం ఆ కుటుంబం కోసం కష్టపడుతూనే ఉండాలా వదినా? నాకేం మాట్లాడాలో తెలియట్లేదు వదినా. నేను కోరుకునేదల్లా ఒకటే, మా అన్నయ్య వదిన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అందరికంటే సంతోషంగా ఉండాలి. వదినా, ఈ ఇంటి గురించి మీరేం ఆలోచించకండి వదినా.
నేను చూసుకుంటాను. ఇప్పుడు పనిచేస్తున్న దానికంటే ఇంకో 4-5 గంటలు ఎక్కువ పనిచేస్తాను. మేం కోరుకునేదల్లా ఒకటే, మీరు అన్నయ్య కలిసి సంతోషంగా ఉండాలి. మీరు మనసులో ఇంత బాధను దాచుకుని మా సంతోషం కోసం ఆలోచిస్తున్నారంటే ఆయన్ని మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను మావయ్య గారు. మీ మాటల్ని నేను గౌరవిస్తాను, కానీ అంగీకరించను. మావయ్య గారు, నిన్న చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఏం జరిగినా వేరే కాపురం వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది మీ నుంచి మీ అబ్బాయిని వేరు చేయడానికి కాదు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ఈ కుటుంబాన్ని ఒక్క తాటిపై నడిపించడానికి. వాణ్ణి మా నుంచి వేరు చేస్తుంది నువ్వు కాదు కదమ్మా, వాడే. ఎవరైతే ఏంటి మావయ్య గారు, బాధ ఈ కుటుంబానికే కదా, మన కుటుంబానికే కదా మావయ్య గారు. నాకు తెలిసినంత వరకు వేరు కాపురం అనే మాటే తప్పు. భార్యాభర్తలు మాత్రమే కలిసి ఉండేదాన్ని కుటుంబం అనరు మావయ్య గారు. వేరు కాపురం అన్న మాటే పలకడానికి ఇష్టపడని నేను ఆ మాటే నీ జీవితమని ఎలా అంగీకరిస్తాననుకున్నారు మావయ్య గారు? నాకు ఈ కుటుంబం కావాలి, మీ ఆదరణ ఆప్యాయతలు నాకు కావాలి మావయ్య గారు.